నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని వార్తలు అంటే సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకోసం అరెస్ట్ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సత్యమాని భువనేశ్వరి గారి డీప్ ఫేక్ ఆడియో ఒకటి రిలీజ్ చేశారు అని చెప్పేసి దానిపైన టీడీపీ నేతలు ఏంటంటే తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం, నిజంగానే అలాంటి ఒక వీడియోని వీళ్ళు ప్రచారంలోకి తీసారా లేదా అసలు? మా సిరి గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలియజేస్తున్న పాత్ర మొదట నమస్కారాలు. కాదేది అనర్హం ట్రోలింగ్కి, అది వైఎస్ఆర్సీపీకి అచ్చొచ్చినట్టు కనబడుతుంది. గతంలో శాసనసభ అంటే ఆంధ్రప్రదేశ్ దేవాలయంగా భావించే శాసనసభలో పురంధరే మన బాబు గారి భార్య భువనేశ్వర్ గారిని అనేక రకాలుగా మాట్లాడారు. ఆ రోజు ఎమ్మెల్యేలు కూర్చొని వేదిక చూశారు, నవ్వులు పాలయ్యారు, నవ్వించారు. అంటే వీళ్ళు మాట్లాడే స్థాయి, బూతులు మంతులు, ఆ బూతులు మాట్లాడడం అనేది పిచ్చి పరాకాష్ఠగా జరిగింది. అక్కడ శాసనసభలో జరిగిన సంఘటన ఇంకన్నా మానేస్తారేమో, కుటుంబ సభ్యుల్ని ఇదుల్లోకి లాగడం, కుటుంబ సభ్యుల మీద అబాండాలు వేయడం, కుటుంబ సభ్యుల మీద నిందలు వేయడం, ఇలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నబిడ్డలు పెట్టిన విద్యలాగా తెచ్చుకుంది. గతంలో జరిగిన సంఘటన చాలా మంది రాష్ట్ర మహిళలు చాలా బాధపడ్డారు. ఎందుకంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, విధానంపైన విమర్శించవచ్చు, అంతేగాని భార్య పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని మాట్లాడడం అనేది సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధమే కాకుండా, సబ్జెక్టు లేనప్పుడు అంటే విషయం లేనప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుందంట. వీళ్ళు సమాజానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేయలేకపోగా ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద సమాధానం చెప్పలేకుండా కుటుంబ సభ్యుల్ని వీధల్లోకి లాగడం, అబాండాలి. అట్లనే ఈరోజు చాలా బాధ కలిగించే విషయం. ఆవిడెప్పుడు కూడా ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేశారని దాదాపు 9,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎవరైతే అప్పుడు చనిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు వాళ్ళకందరికీ కూడా చెక్కులు ఇస్తూ తనకు తగిన విధంగా హెరిటేజ్ నుంచి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళు కలుస్తూ ఉంటే, ఆవిడ మీద డీప్ ఫేక్ వీడియో చేసి అదేదో దుర్మార్గంగా దళితులు తిట్టిందని చెప్పి ఇష్టం వచ్చినమాట. అంటే వాళ్ళ బాధ వాళ్ళ బాధ ఎలా కలుగుతా ఉందంటే, వాళ్ళు ఆ కడుపు పంట తలాచుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఇది ఎంత బాధ కలిగిస్తారంటే, ఒక మహిళని ఇప్పుడు సొంత చెల్లెల్ని ట్రోల్ చేశారు దుర్మార్గంగా, రాష్ట్ర ప్రజలు కూడా ఆకరించి ముంచేశారు. ఏంటంటే నువ్వు ఆ చెల్లె బాగుండాలని రక్షాబంధం కడతారు, అన్న బాగుండాలని మీరు వాళ్ళు కోరుకుంటారు. హిందూ సాంప్రదాయంలో ఒక చెల్లి అన్న మళ్ళీ ఉన్న సంబంధాలు చాలా గొప్ప విలువైంది అని చెప్తే, దాన్ని కూడా ఆమెను కూడా ఆ దుర్మార్గంగా ట్రోల్ చేయడం కాకుండా, ఇప్పుడు బాబు గారి భార్య మీద ఆ వీడియో మేము చేశామని చెప్పి దాని మీద దళితులు హట్ చేసే విధంగా ట్రోల్ చేస్తున్నాం. ఇది ఎవరు నమ్మట్లేదమ్మా. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో ఎన్క్వైరీ చేసి ఇది ఫేక్ డీప్ వీడియో అని తెలిసిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్ రిటర్న్ గా తీసుకున్నారు కూడా. వెంటనే దీనికి మూలకారకులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ్ ఈ రాగులు, జొన్నలు, మొక్కలు ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలిస్తున్న పరిపాలన పైన మాట్లాడడం వదిలేసి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. ఈ రాగులు, జొన్నల సంగతి తేల్చకపోతే మాకు చాలా ప్రమాదం పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈయన సజ్జల గారు కొడుకు భార్గవ్ గారు ఈ నానక్రమ గొడవలు జరుపుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన విషపూరితమైన ప్రచారాన్ని తెరలేపుతున్నాడు. ఇది సమంజసం కాదు. వాళ్ళ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా మేము మాట్లాడితే ఎంత బాధ వేస్తుందమ్మా. కుటుంబ సభ్యులు ఎందుకు రాజకీయాలు లాగుతారు నాకు అర్థం కాలేదు. మీకు నిజాలు నిర్భయంగా చెప్పే ధైర్యం మీకు లేదు. ఊరికే కడప పౌరుషం, రాయలసీమ పౌరుషం, మేము ఆంధ్ర రాష్ట్ర పురత్వం అని చెప్పి చెప్తారు కానీ మీ అంత వయస్సులు ఎవరు లేని విషయం స్పష్టంగా కనబడతాను. పూర్తిగా భయపడిపోయి ఓడిపోతామని టెన్షన్ పడతా, ఆ టెన్షన్ లో మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆవిడ ఏం చేసింది? ఆ సాయం చేయడం జరుగుతా ఉంది. ఆవిడ మీద డీప్ ప్యాకెట్ చేస్తే దళితులు తీసుకుని ఇళ్ళకి రాగాల్సిన అవసరం మీకే ఉంది. దళితుల్ని మోసం చేసింది మీరు కదా. దళితుల కార్పొరేషన్ పూర్తిగా మూసేసి ఎస్టీఎస్సీ సప్లాన్ నిధులు 35,000 కోట్ల రూపాయలు మీరు బటన్ కూడా వాడుకున్నారు. వాళ్ళ విదేశీ విద్యను తీసేశారు. వాళ్ళు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి ఆ యూనిట్లు కట్ చేసేసారు ఇవ్వకుండా. అలాగే బెస్ట్ స్కూల్స్ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలో 5% చేశారు. ఇది కాకుండా 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అది తీసేశారు. ఇంత దుర్మార్గంగా ఎస్టీఎస్సీని చంపి డోర్ డెలివరీ చేస్తున్న మీరు దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినమ్మా. ఇది అర్థం కావడం లేదు జనాలకు కూడా. కాబట్టి ఇటువంటి సంస్కృతికి తెరలేపిన, విషంస్కి తెరలేపిన ఈ సిగ్గుమాలిన వైఎస్ఆర్సీపీ నాయకులు నిజంగానే చాలా తప్పులు చేస్తారు. ప్రజలు క్షమించాలయ్యా, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే మేము డీజీపీకి అలాగే స్థానికంగా ఎన్టీఆర్ జిల్లాలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ రిటర్న్ గా కూడా ఇవ్వమని చెప్పాము. అందుకే ఆవిడ సంతకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. పార్టీ తరఫున భువనేశ్వర్ గారి తరఫున 2 కంప్లైంట్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇది తప్పుడు నిర్ణయం, తప్పుడు పద్ధతిలో వెళ్ళడం కరెక్ట్ కాదు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ అని, అలాగే డీప్ అవును సార్. వీడియోస్ అని చాలా టెక్నాలజీ వచ్చాయి. దాన్ని మంచికి వాడండి, మంచి ప్రచారం కోసం, మంచి సందేశం కోసం వాడండి. అంతేగాని మీలాగా ఇంకోన తలలు మార్చేసి దుర్మార్గంగా ట్రోల్ చేసి ఆడవాళ్ళను అవమానించే సంస్కృతి మన భారతదేశం లేదమ్మా. దానికి తెరలేకుండా దుర్మార్గులు ఏమన్నా ఉన్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని చెప్పి సామెత ఉంది. వీళ్ళు ఆ మహిళల్ని రాక్షసంగా దుర్మార్గంగా విమర్శించడం చూస్తుంటే దిశ చట్టం అంటారు, గన్ను కన్న వేగంగా జగన్ వస్తానంటారు, ఏదో చెప్తారు అబద్ధాలని, చివరికి పూర్తిగా ఆచరణలో అంతా డొల్లని తేలిపోయింది. ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఫేక్ మీడియా ఒక 40 ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఇంకొక 20 ఛానల్ సాటిలైట్ ఛానల్స్ ఒప్పందం కూర్చుకున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వందల మందిని హైర్ చేసుకొని అదే పనిగా తలకాయలు మెడకాయలు మార్చి విషపూరితమైన సంస్కృతిని తెరలేపి సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వర్ గారి మీద, పురంధరేశ్వర్ గారి మీద ఎవరిని వదిలిపెట్టలేదు. ఇంత దుర్మార్గంగా నేను ఎక్కడా చూడలేదు. ఇది మంచి సంస్కృతి కాదు. ప్రజలు చితరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎవరైనా సరే ఇటువంటి సంస్కృతి ప్రోత్సహించరు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం మీకు లేక అబద్ధాలని, వార్తలను ఫేక్ చేసి తప్పుడు వార్తలు చెప్తూ మీరు జనాలు మోసం చేయాలని చేస్తున్న ప్రయత్నం మీరు సక్సెస్ఫుల్ గా కారు. జనం చీకొట్టున్న విషయం గుర్తుపెట్టుకోండి భార్గవ్ గారు. ఇప్పుడు మీరు కేసు పెట్టాం, ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో దోషం నిలబెట్టే రోజులు వస్తాయి. మహా అంటే కౌంట్ డౌన్ అయ్యి 10 రోజులు మీకు ఎలక్షన్ కూడా వస్తా ఉంది. ఈ సందర్భంగా మీరు ఇంట్లో మహిళలు తీసుకొచ్చి బజార్లో ఏడ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీ కుట్రపూర్తి చర్య అంత మంచిది కాదు, హేయమైనది. అసహించుకుంటున్నారు, చెదరించుకున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మీ ఇళ్లలో తల్లిదండ్రులు, అమ్మ, చెల్లెలు, కొడుకులు ఉన్నారు. ఆ విషయం మర్చిపోయారని ఒకసారి హెచ్చరిస్తూ దుర్మార్గమైన ఈ సంస్కృతి మంచికి దారితీస్తుందని అనుకోవటం లేదు. ఖచ్చితంగా మీరేసిన బాణమే మీకే తగులుతుంది, మీరే నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నష్టానికి భారీ పరిహారం చెల్లించాల్సి వస్తారు. కాబట్టి ఆ అమ్మాయి రామారావు గారి కూతురు చాలా ఎప్పుడు బయటకు రాదు, మాట్లాడదు, చెప్పను కూడా చెప్పదు. ఆవిడ వాయిస్ తీసుకొచ్చి మీరు డీప్ వీడియో చేయడం అనేది నిజంగా చెప్పాలంటే దుగుత్సాహకరమైన వార్తలు మీరు ప్రచారిస్తున్నారు. ఇటువంటి సంస్కృతి నిజంగా మీకే వంటబట్టింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం, కేసులు పెడతాం. రేపు ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ ఖచ్చితంగా తీర్మానం చేసింది. దాన్ని వదిలిపెట్టమని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తున్నామమ్మా. ఇలాంటి వీడియోలు చాలా చేశారు గతంలో. బాగా అవును సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లోగోతోని కూడా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఒక ఇలాంటి వీడియోని బయట తీశారు. ఏంటంటే అది నన్ను తిట్టారు, దళితుల్ని తిట్టలేదు, అది నన్ను తిట్టిన ఆడియో అని చెప్పేసి కూడా అలాంటి ఈ ఆడియో కూడా రిలీజ్ చేశారు. మరి దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు అసలు ఎలా చూడాలి? ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అనుకోవచ్చా మనం ఇంకా, లేకపోతే మీరు భయపడి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? 100 పాళ్ళు భయభ్రాంతులకు గురై 170 సీట్లు ఓడిపోతున్నాం, ఎలాగైనా తప్పుగా చేసి గెలవాలి, దుర్మార్గంగా అవినీతిగా వెళ్ళిపోవాలని ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారమ్మా. బాబు గారి మీద చేసిన, లోకేష్ గారి మీద చేసిన, భువనేశ్వర్ మీద చేసిన, పురంధరేశ్వర్ గారి మీద చేసిన, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా చేస్తున్నారు, రోజు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూసిన ప్రజలందరూ కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారా? ఇలా మహిళల్ని, జనాల్ని ట్రోల్ చేస్తారా? రాష్ట్రంలో వీళ్ళకి సమస్యలు లేవా? మరి నేను అడుగుతున్నాను, మీరు ఏదైనా చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడే విషయాలు చెప్పండి. మేము ఫలానా 150 సీట్లు గెలుచుకున్నాం, 5 ఏళ్ళు పరిపాలించాం, ఈ మంచి చేసేవా రాష్ట్రానికి, దాని ద్వారా నాకు ఓట్లేని చెప్పి అంతే. అది మంచి మంత్రి, కానీ మీ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రంలో ఉద్యోగాలకు అవసరపడుతున్నారు, రాష్ట్రాన్ని దుర్మార్గ రాష్ట్రంగా మార్చేసి, బీహార్గా మార్చేసి, కరువు రాష్ట్రంగా మార్చేసి మీరు ఎట్లయినా సరే కుట్రలు గుర్తు చేసి మళ్ళీ గెలవాలనే ఈ ప్రయత్నం ఉంది కదా. మీరు తీసుకున్న గొంతులు మీరే పడబోతున్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది బాబు గారి మీద ట్రోల్ చేసిన, లోకేష్ గారి మీద ట్రోల్ చేసిన, ఇది ఫేక్ అని తెలిసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చాలా కఠినమైన నిర్ణయాలు చట్టంలో ఉన్నాయమ్మా. ఇవి నిజంగానే గుర్తించాం, తీసుకెళ్తున్నాం. రేపు కోర్టు ముందు నిలబడతాం దోషులు గారి విషయాన్ని హెచ్చరిస్తాం. ఇలా మళ్ళీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని మీ తెలుగుదేశం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.